నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 68 6th స్టాంజా 68వ కీర్తన 6వ చరణం. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఆయన మనలను విడిపించి వర్ధిల్ల చేసే దేవుడు. మానవ జీవితంలో పలు పరిస్థితులు మనలను బంధిస్తాయి. అవి ఆరోగ్య సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ సమస్యలైనా, అన్యాయంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులైనా, ఏదేమైనా మనము కలిగి ఉన్నటువంటి బంధకముల నుండి మనల్ని సృజించినటువంటి దేవుడు మాత్రమే విడిపించగలడు. రెండవదిగా, అప్పటి వరకు అనుభవించినటువంటి ఆ పరిస్థితులన్నిటిని ఎరిగి ఉన్నటువంటి దేవుడు తానే మనలను వర్ధిల్ల చేసేటటువంటి దేవుడిగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3 వర్స్ 30, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం. అంతటి నుండి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. చదవబడిన ఈ వాక్య భాగంలో బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు యూదా ప్రజలపై అతడు అనగా యెరూషలేం పట్టణం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వారిని చెరగా బబులోను దేశానికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత కాలంలో రాజు నగరనందు నిలవటానికి తగిన జ్ఞానవంతులైనటువంటి బాలురను అతడు తెలుసుకొని షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనేటటువంటి వారు రాజునొద్ద నివసించుటకు అనగా రాజనగరనందు నివసించుటకు కల్దీయుల విద్యను, వారి భాషను, అలానే వారి ప్రతిదీ అతడు వారికి నేర్పించినటువంటి విషయాన్ని మనం 1వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత కాలంలో రాజు బంగారు ప్రతిమ ఒకటి చేయించి దాన్ని నిలవబెట్టించి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దానికి సాగిలపడి నమస్కరించమని తెలియపరచుటను, ఎవరైతే నమస్కరించరో వారు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడతారనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేశారు. అయితే ఆ కాలమందు అక్కడున్న షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజు నియమించినటువంటి కట్టడకు వారు వ్యతిరేకించారు. కారణం ఏంటంటే, వారు తమ హృదయములలో దేవుని గూర్చినటువంటి మాటలను, ఆజ్ఞలను వారు ఎరిగినటువంటి వారే. వేటికి నమస్కరించాలో, వేటికి నమస్కరించకూడదో వారు తెలిసినటువంటి వారుగా ఉన్నారు. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 20 వర్స్ 3-4, నిర్గమాకాండం 20వ అధ్యాయం 3-4 వచనాల్లో చెప్పబడినట్లుగా, ఆకాశమందే కానీ క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ యందే కానీ ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదని ప్రభు సెలవిచ్చిన మాటలు తెలిసినటువంటి వీరు ఆ కార్యం వరకు వారు వ్యతిరేకించారు. ఈ విధముగా వారు వ్యతిరేకించినటువంటి కారణాన్ని బట్టి రాజు అతడు కోపగించుకున్నటువంటి విషయాలను మనం చూస్తాం. వారు అంటారు కదా, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడని వారు తెలియపరచుటను మనం గమనించగలం. ఈ మాటలు మరింత అతనిలో అత్యాగ్రహం నుండి ఎప్పటికైనా గుండము 7 అంతలు వేడిమిగా చేయమని వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ అగ్నిలో వీరిని బంధించి తమ వస్త్రాలతోనే ఉన్నపాటున గుండములో పడవేశారు. ఆ గుండము చాలా తీవ్రంగా ఉన్న కారణాన్ని బట్టి వేయుటకు లేక విసిరివేయుటకు వెళ్ళినటువంటి ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత వారు కాల్చబడి చనిపోయారు. అయితే బంధింపబడినటువంటి వీరు ఆ గుండములో బంధకము లేక తిరగటం రాజుగారు చూసి ఆశ్చర్యపడ్డారు. వారితో పాటు 4వ రూపాన్ని కూడా చూసి మరింత అతడు ఆశ్చర్యపడి వారితో అంటున్నాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యుద్ధకు రండని పిలిచాడు. ఆ తర్వాత వారిని గురించి అతడు మాట్లాడుతూ, వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి వారిని రక్షించను అని చెప్పి ఆ తర్వాత కాలంలో బబులోను సంస్థానములో వీరిని రాజు హెచ్చించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం.
ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద యేసుక్రీస్తునందుంచే విశ్వాసము ఏనాటికైనా మన బంధకముల నుండి మనము విడుదల పొందటానికి కారణం, పొందిన అవమానానికి బదులు ఆశీర్వాదం పొందటానికి కూడా కారణం. కనుక ఏ పరిస్థితుల్లో మీరున్నారో వెనుదిరిగి చూడక విశ్వాసంతో వారు ఏ విధంగా ప్రభువు నిమిత్తం నిలిచారో ఆ విధముగా నిలిచి వారు పొందిన ఈ దీవెనలకు మీరును నేటి కాలమందు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. విన్న మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. పరిచర్లో ఉన్న సేవకులను, వారి కుటుంబాలను దీవించండి. బలహీనులను స్వస్థపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను దీవించండి. ముందున్న కాలమంతా తోడయుండు మన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్.